శ్రీనివాస్ గారు 30 ఏళ్లుగా ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడిని. సో ఏంటి అసలు మూడో రోజు కూడా ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ 2 రోజుల మహానాడు గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తిరుగులేని నాయకుడైనా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి రోలు కర్షక పార్టీ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ప్లే చేశారని మనం చూసాం. మనం తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవాళ ఆ పార్టీ పరిస్థితిని కూడా పెద్ద ఎత్తున అంటే ఒక జాతీయ స్థాయి చెప్పొచ్చు, ఒక ప్రపంచ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలు పూర్తయినటువంటి 43వ సంవత్సరంలో ఎంటర్ అవుతుంది. చాలా బలమైన పార్టీ అనుకోవచ్చు అనమాట. మరి వాళ్ళు అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా మరలా ఏకగ్రీవంగా ఎన్నికవటం, ఏదేమైనా కూడా ఏ రాష్ట్రంలో ఉందంటే ఏ రాజకీయ పార్టీలైనా దేవుని పార్టీలు కూడా దేనికోసం అదే రాష్ట్రం కోసం చేయాలి. మరి చంద్రబాబు నాయుడు కూడా దేశం కోసం అదేవిధంగా రాష్ట్రం కోసం నేను పని చేస్తే నాలుగు రాష్ట్రం చేస్తే చాలా స్పష్టంగా ఏ నాయకుడు కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం తీసుకున్నాడంటే అనే ప్రధాన తర్వాత నెంబర్ 2గా లోకేష్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు చూస్తున్నాం అన్నమాట. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది 100% ఇది తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాలి. ఎందుకు బలోపేతం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మనం చూసాం. మరి ఇంత బలమైన రాజకీయ పార్టీ కూడా ఆయన జైల్లో ఉన్నవు మరి ఏ విధంగా ఇబ్బందులు పడిందో మనం చూసాం. ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను పక్కన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని మరి ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో కలిసిన తర్వాతే రాష్ట్రంలో అంటే పరిస్థితి మారిపోయింది ఒకేసారి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా కార్యకర్తల్ని ఇంకా ఒక మిలిటెంట్స్ లాగా, మిలిటెంట్స్ మీన్స్ ఇంకా కమిటెడ్ గా ఉండేటువంటి కార్యకర్తలని అంటే పార్టీ కోసం ప్రాణత్యాగం చేసేటువంటి కార్యకర్తలని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ విధంగా తీర్చిదిద్దాలి. ఏ విధంగా చేస్తాము అదే పార్టీని కాపాడుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చేయాలన్నా మరి ప్రజల రక్షణ కావాలంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అట్లా